జగన్మోహన్ రెడ్డి గారు ఫేవర్ గానే ఇచ్చారో ఆ ట్రాన్స్ఫర్ బదలాయింపు క్యాన్సిల్ చేశారు. దీని మీద షర్మిలారెడ్డి గారు అక్టోబర్ 2025లో చెన్నైలో ఉన్నటువంటి అపిలేట్ అథారిటీకి అప్పీల్ చేశారు. ఇప్పుడు జరుగుతుంది అది. ఇప్పుడు జరుగుతుంది. ఆ యొక్క అపిలేట్ అథారిటీలో కౌంటర్ ఫైల్స్ ఇద్దరు మొత్తం ముగ్గురు వేసుకుంటున్నారు. దానికి సంబంధించి లేఖలు బయటకు వచ్చాయి. దానికి సంబంధించి విజయ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఆవిడ 23/3/2026న విజయ రాజశేఖర రెడ్డి గారు రిలీజ్ చేసినటువంటి నోటరీ చేసినటువంటి లేఖ, బహిరంగ లేఖ. దీనిలో వారు ఏమన్నారంటే, మా ఆయన బతుకున్నంత వరకు ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే. ఇది చాలా స్పష్టంగా రాస్తున్నారు ఇక్కడ. రాజశేఖర రెడ్డి గారి మరణం వరకు ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే, బ్రాకెట్ లో కంబైన్డ్ ఫ్యామిలీ అసెట్స్. ఆస్తుల పంపకం ఎప్పుడు జరగలేదు. అన్ని ఆస్తులు నలుగురు మనవళ్ళకి సమానంగా ఇవ్వాలని అభ్యర్థిస్తే ఆ రకంగా ఎంబోయి రాసుకుని ఏదో రాసుకుంటా వచ్చారు. అయితే విజయలక్ష్మి గారు, షర్మిల గారు చెబుతున్నది, ఓకే మాకు ఈ ఆస్తులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు కావు, ఈ రాజశేఖర రెడ్డి గారు సంపాదించిన ఆస్తులే అంటారు. ఆయన ఏమో అది కాదంటారు. ఇది కోర్టు తగాద నడుస్తుంది. నిన్న కూడా షర్మిలారెడ్డి గారు దాని గురించి మాట్లాడారు. నేను సివిల్ కేసు వేసేదాన్ని వేయలేదు, ఇప్పుడు ఎన్సీఎల్టీలో ఉంది, లేకపోతే మరి తర్వాత సివిల్ కేసు వేస్తారో పంపకం చేయమని వేస్తారో లేదో చూద్దాం. అదే మన మౌలికమైన ప్రశ్న ఏంటంటే, రాజుగారు 2004కి ముందు రాజశేఖర రెడ్డి గారి ఆస్తులేంటి, జగన్మోహన్ రెడ్డి గారి ఐటీ రిటర్న్స్ ఏంటి, అది పబ్లిక్ డొమైన్ లో ఉంది, ఎవరిని చూడొచ్చు. 2004 ముందు జగన్మోహన్ రెడ్డి గారి ఐటీ రిటర్న్స్ 10 లక్షల లోపే. ఆయనకి డిగ్రీ ఉస్మానియా కాలేజీలో, ఉస్మానియా యూనివర్సిటీలో హైదరాబాద్ లో డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. 1994లో కంప్లీట్ అయిపోయింది. అప్పటి నుంచి 10 ఏళ్ల వరకు వ్యాపారంలోనే ఉన్నారు ఆయన. ఆ 10 ఏళ్ల వ్యాపారాలు చేస్తే ఆయనకి వచ్చిన ఐటీ రిటర్న్స్ 9.5 లక్షలు ఎంతో ఫైల్ చేశారు ఆయన 2003, 2004 ఐటీ రిటర్న్స్. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఎన్నికల ఎఫిడవిట్ చూసినా సరే కోటికి మించి ఆస్తులు లేవు. 2004కు ముందు, ముఖ్యమంత్రి అయిన ముందు ఆయనకి బంజారీస్ రోడ్ నెంబర్ 2లో ఉన్నటువంటి సాగర్ సొసైటీలో ఇల్లు, అలాగే కోటి రూపాయలు మించి అయితే లేదు. ముఖ్యమంత్రి అయ్యాక 2004 నుంచి 2009 ముఖ్యమంత్రి అయ్యాక ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి కంపెనీలు పెట్టడం జరిగింది. ఆ సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ గాని టీడీపీ గాని నిలదీసింది ఏంటి, రాజశేఖర రెడ్డి గారు పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్నారు, కొత్త తరహా అవినీతి చేస్తున్నారు. అయితే వివిధ కంపెనీలకి దాల్మియా లాంటి, లేదా వ్యాన్పిక్ అని రకరకాల వాటికి భూములు అప్పనంగా ఇచ్చేసి వాళ్ళతో లంచాల డబ్బుల్ని జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీల్లో పెట్టించి కొత్తగా జగతి పబ్లికేషన్స్ అని చెప్పేసి, భారతీయ సిమెంట్స్ అని ఎన్ని పెట్టిస్తున్నారని చెప్పి ఆరోపణలు ఆరోపణ చేశాం. 2009 ఎన్నికలు వచ్చాయి. 2009 ఎన్నికలు ఎఫిడవిట్ కూడా రాజశేఖర రెడ్డి గారి ఆన్లైన్ లో ఉంది, ఎవరన్నా చూడండి. ఆయన ఆస్తి ఎంత